రాజాసాబ్ టికెట్ ధరలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సింగిల్ జడ్జి దగ్గర అడ్వకేట్ శ్రీనివాస్ మెన్షన్ చేశారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో ఇచ్చింది అంటున్నారు న్యాయవాది. లంచ్ మోషన్ కింద విచారించాలని కోరారు అడ్వకేట్. మధ్యాహ్నం తర్వాత విచారిస్తామంది సింగిల్ బెంచ్. బ్రేకింగ్ చూస్తున్నాము. ఇప్పటికే రాజాసాబ్ టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 10 రోజుల పాటు సినిమా టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. అయితే తొలి 3 రోజులు ఒక ధర, ఆ తర్వాత 7 రోజులకు కాస్త తగ్గిస్తూ మరో ధర నిర్ణయించింది. మొత్తానికి 10 రోజుల పాటు పెంచుకోవచ్చున్న ఆదేశాలు ఇవ్వడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందిస్తారు. ప్రణీత, రాజాసాబ్ టికెట్లకు సంబంధించి హైకోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతున్నాయి? అయితే కంప్లీట్ వాదనలు ఆఫ్టర్నూన్ 2:15కి జరుగుతాయి. ఈరోజు లంచ్ మోషన్లో పిటిషనర్స్ అడ్వకేట్ మెన్షన్ చేశారు. ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇవ్వటంతో పాటు అనుమతి ఇచ్చినటువంటి దాంట్లో కేవలం టికెట్ రేట్స్ గురించే ఉంది. ఎక్కడ కూడా బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి అంశం లేదు. కానీ అర్ధరాత్రి బెనిఫిట్ షోను సినిమా యూనిట్ ఏర్పాటు చేసింది. ఇది ఉల్లంఘన కిందకి వస్తుందంటూ వాళ్ళు చెప్పారు. అండ్ సేమ్ టైం టికెట్ రేట్స్కి సంబంధించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ మెన్షనింగ్స్కి సంబంధించి 2:15కి విచారిస్తామంటూ కూడా సింగిల్ బెంచ్ జడ్జి చెప్పారు. సో నిన్న డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి ఉత్తర్వులు మనకు తెలిసిందే. గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఇక మీదట సినిమాలకు సంబంధించి టికెట్ రేట్స్ వ్యవహారంలో ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఎట్లాంటి మెమోస్ ఇవ్వద్దు అంటూ గతంలో సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చారు. సో ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని రాజాసాబ్ నిర్మాతలు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం, డివిజన్ బెంచ్ విచారణ తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చింది. గతంలో అయితే సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిందో ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం 3 సినిమాలకు మాత్రమే పరిమితం. ఇంకా మీదట రిలీజ్ అయ్యేటువంటి ఫ్యూచర్ సినిమాలకు ఆ సింగిల్ ఆర్డర్ వర్తించదు అని చెప్పేసి డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో డివిజన్ బెంచ్ ఆర్డర్ వచ్చిన తర్వాత నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం నుండి ఎట్లాంటి క్లియరెన్స్ రాలేదు. కానీ అనూహ్యంగా రాత్రి 11:30 తర్వాత ప్రభుత్వం నుండి రాజాసాబ్ యూనిట్కి కాస్త ఊరటనిచ్చేలాగా మొత్తం 7 రోజుల పాటు ఈ టికెట్స్ రేట్స్ని పెంచుకునే విధంగా ఒక మెమోని కూడా రిలీజ్ చేసింది. సో ఆ మెమోని ఛాలెంజ్ చేస్తూ ఈరోజు మళ్ళీ గతంలో ఎవరైతే పిటిషనర్స్ ఈ టికెట్ రేట్స్ హైక్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారో వాళ్ళు ఈరోజు మళ్ళీ మెన్షన్ చేశారు. సో టికెట్ రేట్స్కి సంబంధించి గతంలో తాము ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఇప్పుడు ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి 2:15కి వింటామంటూ కూడా లంచ్ మోషన్ని యాక్సెప్ట్ చేసింది. 2:15 తర్వాత ఎట్లాంటి డైరెక్షన్ కోర్టు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. సంధ్య.